దానికి వినత సరే అంటుంది. కద్రువ అదే రోజు రాత్రి ఆవిడ పిల్లలైన 1000 మంది నాగుల్ని పిలిచి, ఈ రాత్రికి రాత్రి మీరు వెళ్ళి ఆ గుర్రం తోకకి నల్ల రంగుని వేయండి. ఎవరైనా నేను చెప్పిన పని చేయకపోతే భవిష్యత్తులో జనమేజయుడు చేసే సర్పయజ్ఞంలో మీరందరూ భస్మం అవుతారు అని శపిస్తుంది. నాగులు భయపడిపోయి వెళ్ళి రంగుని వేస్తాయి. కద్రువకి వినత దాసవుతుంది. కాకపోతే వినత కొడుకు గరుత్మంతుడు పుట్టిన తర్వాత వన్ ఫైన్ డే నాగుల యొక్క తెలివి తక్కువతనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని తన తల్లి దాస్యత్వాన్ని విడిపిస్తారు. సో ఈ నాగులన్నిటికీ ఆ కద్రువు ఇచ్చిన శాపం అనేది క్యారీ అవుతుంది. సో ఈ కథనే నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్నాళ్ళు పోయాక ఈ వాసుకి అనే నాగు వాళ్ళ తమ్ముళ్ళందరినీ పిలిచి, అంటే మిగిలిన నాగుపాములన్నింటినీ పిలిచి, మన తల్లి శాపం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అనే డిస్కషన్ పెడతారు. సో ఆ డిస్కషన్ పెట్టినప్పుడు వాళ్ళ తమ్ముళ్ళందరిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సపోజ్ రేపు జనమేజయుడు చేయబోయే సర్పయజ్ఞంలో ఎవరైతే పూజారు ఉంటారో ఆ పూజారిని కాటు వేసి చంపేద్దాం అని ఒకళ్ళు, లేదా మనం ఒక బ్రాహ్మణ రూపంలో